శ్రీ మహాగణాధిపతయే నమః, శ్రీమాత్రే నమః. మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. ఫిబ్రవరి నెలలో మేషాది ద్వాదశ రాశులకి మాస ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో, ఫిబ్రవరి నెల మొత్తం విశేషంగా యోగించాలంటే ద్వాదశ రాశుల వాళ్ళు ఎలాంటి ప్రత్యేకమైన పరిహారాలు పాటించాలో, ఫిబ్రవరి నెలలో మీ రాశిని బట్టి ఏ తేదీలు అనుకూలిస్తాయో, ఏ తేదీలు వ్యతిరేకంగా ఉంటాయో, ద్వాదశ రాశుల వారికి మాస ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. తదుపరి కుంభరాశి. కుంభరాశి వాళ్ళకి ఫిబ్రవరి నెలలో మాస ఫలితాలు పరిశీలిస్తే, ఫిబ్రవరి నెలలో ప్రథమార్థం కుంభరాశి వాళ్ళకి చాలా అద్భుతంగా ఉంటుంది. అంటే 15వ తేదీ ముందు చాలా అద్భుతంగా ఉంటుంది. అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి చేయగలుగుతారు. అలాగే ప్రథమార్థంలో గృహలాభం చేకూరుతుంది. అంటే సొంతింటి కల నెరవేర్చుకోవడానికి చేసే ప్రయత్నాలన్నీ కూడా 15వ తేదీ ముందు చాలా చక్కగా అనుకూలిస్తాయి. అలాగే గృహంలో కూడా వివాహాది శుభ కార్యక్రమాలు చేయగలుగుతారు. శుభ కార్యక్రమ నిమిత్తమై ధనం కోసం ప్రయత్నిస్తే ఆ ధనం కూడా లభించే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే సంతాన సౌఖ్యం ఉంటుంది. కొత్తగా వివాహమైనటువంటి కుంభరాశి వాళ్ళు సంతానం గురించిన శుభవార్త వింటారు. లేదా సంతానం ఉన్న కుంభరాశి వాళ్ళైతే సంతానానికి సంబంధించిన విద్యా సమస్య, ఉద్యోగ సమస్య, వ్యాపార సమస్య, విదేశీయాన సమస్య, ఇలాంటివి మీ సంతానానికి ఏమున్నా అవన్నీ తొలగింపజేసుకోగలుగుతారు. సంతానానికి ఉన్న సమస్యలు పరిష్కరించబడతాయి. దానివల్ల మానసికంగా ప్రశాంతతను పొందుతూ ఉంటారు. సంతానపరమైన వ్యవహారాల్లో సౌఖ్యం ఏర్పడుతుంది. అలాగే ద్వితీయార్థంలో ఆదాయం బ్రహ్మాండంగా ఉన్నప్పటికీ, అద్భుతమైన ధనలాభం ఉన్నప్పటికీ ఖర్చులు చేస్తూ ఉంటారు. కాబట్టి కుంభరాశి వాళ్ళు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ఫిబ్రవరి నెల ద్వితీయార్థంలో 15వ తేదీ తర్వాత ధనం ఖర్చు విషయంలో కొంచెం అప్రమత్తంగా ఉండండి. 1కి 10 సార్లు ఆలోచించి ధనాన్ని ఖర్చు చేసే ప్రయత్నం చేయటం మంచిది. అలాగే ద్వితీయార్థంలో ప్రయాణాల పరంగా మంచి ప్రయోజనాలు పొందగలుగుతారు. ప్రథమార్థంలో కూడా ప్రయాణాల పరంగా మంచి ప్రయోజనాలు పొందగలుగుతారు. ఈ మాసంలో ప్రయాణాలు చేయటం ద్వారా మంచి ప్రయోజనాలు పొందే యోగం కుంభరాశి వాళ్ళకు ఉంది. భార్యాభర్తల మధ్య విభేదాభిప్రాయాలన్నీ కూడా పరిష్కరించుకుంటారు. ఇద్దరి మధ్య సమన్వయం పెరుగుతుంది, సహకారం పెరుగుతుంది. అందువల్ల చక్కగా మాట్లాడుకొని వాళ్ళ మధ్య ఉన్నటువంటి అన్ని రకాలైన విభేదాభిప్రాయాలు కుంభరాశి దంపతులు చక్కగా పరిష్కరించుకోగలుగుతారు. అలాగే ఊహించని ఒక సంఘటన మనసుకు ఆనందాన్ని కలిగింపజేస్తుంది. దానివల్ల జీవితంలో కొత్త ఉత్సాహాన్ని కుంభరాశి వాళ్ళు పొందగలుగుతారు. అలాగే ప్రతి విషయంలో కూడా అనుకూలతే ఉంటుంది, వ్యతిరేకత అనేది ఉండదు. మానసికంగా ఉన్నటువంటి ఆందోళనకరమైన పరిస్థితులన్నీ కూడా తొలగిపోయి మనసుకు ప్రశాంతత లభిస్తుంది. మానసికంగా దుఃఖం ఉండదు, మనస్థిమితం ఎప్పుడూ ఉంటుందని చెప్పుకోవాలి. విదేశీయాన ప్రయత్నాలు కూడా కుంభరాశి వాళ్ళకి చాలా చక్కగా అనుకూలిస్తాయి. అలాగే గురుబలం అద్భుతంగా పనిచేయటం వల్ల విపరీతంగా ఊహించిన దానికంటే ఆదాయ మార్గాలు పెరగటం, డబ్బు ఖర్చు అయిపోయినప్పటికీ కూడా రకరకాల మార్గాల్లో డబ్బు రావటం జరుగుతుంది. అయితే కేవలం ఖర్చును ద్వితీయార్థంలో అదుపులో పెట్టుకుంటే మాత్రం కుంభరాశి వాళ్ళకి తిరుగుండదు. అలాగే ఉద్యోగ పరంగా కానీ వ్యాపార పరంగా కానీ ఉన్నత స్థాయిని చేరటానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. సంఘంలో కూడా గౌరవ మర్యాదలు పెరుగుతాయి, కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. ఇంటా బయట మీ మాటకు విలువ, గౌరవం పెరిగే సూచనలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. మొత్తం మీద పరిశీలిస్తే కుంభరాశి వాళ్ళకి ఫిబ్రవరి నెలలో ఆర్థిక పరంగా, ఆరోగ్యపరంగా, కుటుంబ పరంగా అద్భుతమైనటువంటి శుభ ఫలితాలు పొందడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అయితే కేవలం ద్వితీయార్థంలో ఖర్చులు మాత్రం ఉంటాయి కాబట్టి ఆ ధనాన్ని ఖర్చు చేసే విషయంలో మాత్రం కొంచెం అప్రమత్తంగా ఉంటే ఎటువంటి ఇబ్బందులు ఫిబ్రవరి నెలలో లేకుండా ఫిబ్రవరి నెల మొత్తం కుంభరాశి వాళ్ళ అద్భుతమైన శుభ ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. ఫిబ్రవరి నెలలో కుంభరాశి వాళ్ళకి కలిసి వచ్చే తేదీలు 1, 8, 9, 10, 15, 20, 26, 27, 28 ఈ తేదీల్లో ముఖ్యమైన పనులన్నీ చేసుకోండి. అలాగే ఫిబ్రవరి నెలలో కుంభరాశి వాళ్ళకి కలిసి రాని తేదీలు, వ్యతిరేక తేదీలు 3, 4, 5, 13, 18, 22, 23, 24. అనుకూల తేదీల్లో ముఖ్యమైన పనులు చేసుకోండి. ప్రతికూల తేదీల్లో ఎలాంటి పనులు చేయకండి. అలాగే ప్రధానంగా కుంభరాశి వాళ్ళకి ఏవైనా సమస్యలు వచ్చినట్లయితే ఆ సమస్యలన్నీ కూడా కొద్దిగా ఏలినాటి శని దోషం వల్ల వస్తాయి. కాబట్టి వీలైనప్పుడు శనివారం పూట కుంభరాశి వాళ్ళు వెంకటేశ్వర స్వామి ఆలయ దర్శనం చెయ్యండి. శనివారాలు వెంకటేశ్వర స్వామికి తులసి మాలికను సమర్పించడం, ప్రతిరోజు ఓం నమో వెంకటేశాయ, ఓం గోవిందాయ నమః అనే మంత్రాలు 21 సార్లు చదువుకోవటం, వెంకటేశ్వర వజ్రకవచ స్తోత్రాన్ని వినటం ద్వారా చిన్న చిన్న సమస్యలు కూడా లేకుండా కుంభరాశి వాళ్ళు అన్ని రకాలుగా ఫిబ్రవరి నెలలో అనుకూల ఫలితాలు పొందవచ్చు. ఏదైనా ఒక విషయంలో అదృష్టం చేతి వరకే వచ్చి
జారిపోవటం అనేది ఒక్కసారి సంభవించే సూచనలు ఉన్నాయి. కాబట్టి అలా జరగకుండా ఉండటానికి ఫిబ్రవరి నెలలో ఒక్కసారి మంగళవారం పూట సుబ్రహ్మణ్య స్వామి ఆలయానికి వెళ్ళి అభిషేకం చేయించుకొని ఆలయంలో 6 ప్రదక్షిణలు చేసి రండి. ఈ పరిహారాలు చేసుకుంటే కుంభరాశి వాళ్ళకి ఫిబ్రవరిలో ఇంకా అద్భుతమైన శుభ ఫలితాలు కలుగుతాయి. ఆర్థిక పరంగా, ఆరోగ్యపరంగా, కుటుంబ పరంగా విశేషమైన ప్రయోజనాలు అందిపుచ్చుకోవచ్చు. సంవత్సరంలో వచ్చే 12 నెలల్లో మాఘమాసానికి చాలా ప్రాధాన్యత ఉంది. మాఘమాసంలో విష్ణుమూర్తి జల రూపంలో ఉంటాడు. కాబట్టి మాఘమాసంలో సూర్యోదయానికి ముందున్నటువంటి అరుణోదయ కాలంలో తెల్లవారుజామున చన్నీటి స్నానం చేయండి. దానివల్ల విష్ణుమూర్తి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. చన్నీటి స్నానం చేయలేని వాళ్ళు గోరువెచ్చని నీళ్లతో స్నానం చేసే సమయంలో ఈ మాఘమాసంలో ప్రయాగ 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 అని 3 సార్లు అనుకుంటూ స్నానం చేయండి. అలా చేస్తే ప్రయాగలో త్రివేణి సంగమంలో స్నానం చేసిన అద్భుత ఫలితం కలుగుతుంది. అఘము అంటే పాపం, అన్ని పాపాలు పోగొట్టే మాసం మాఘమాసం. ఈ మాఘమాసంలో అందరూ కూడా తప్పనిసరిగా కొన్ని దానాలు ఇచ్చుకుంటే అద్భుత ఫలితాలు కలుగుతాయి. మాఘమాసంలో అన్ని దానాల కంటే గొప్ప దానం నువ్వుల దానం. ఈ మాసంలో నల్ల నువ్వులు కానీ తెల్ల నువ్వులు కానీ మీ చేత్తో ఎవరికైనా దానం ఇవ్వండి. వీలైతే నువ్వులతో చేసిన పదార్థాలు దేవాలయ ప్రాంగణంలో భక్తులకు పంచిపెట్టండి. అలా చేస్తే మీరు ఈ మాసంలో ఎన్ని నువ్వులు దానం ఇస్తారో అన్ని వేల సంవత్సరాల పాటు శరీరం విడిచిపెట్టిన తర్వాత స్వర్గలోక ప్రాప్తి కలుగుతుంది. అలాగే మాఘమాసంలో వస్త్రదానం చేస్తే జీవితంలో ధనధాన్యాలకు లోటు ఉండదు. కాబట్టి ఎవరికైనా ఈ మాసంలో మీ చేత్తో కొత్త వస్త్రాలు దానంగా ఇవ్వండి. దానివల్ల ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. అలాగే మాఘమాసంలో మంచం దానం ఇస్తే భార్యాభర్తల గొడవలు తగ్గిపోతాయి. భార్యాభర్తల మధ్య దూరం అనేది తగ్గిపోతుంది. కాబట్టి ఈ మాసంలో తప్పకుండా అందరూ ఒక్కసారైనా ఎక్కడైనా ఎవరికైనా మీ చేత్తో మంచం దానంగా ఇవ్వండి. కుటుంబ కలహాలు తగ్గిపోతాయి. గొడుగు పాదరక్షలు ఈ మాసంలో దానం ఇస్తే శని దోషాలన్నీ తొలగింపజేసుకోవచ్చు. మాఘమాసంలో గృహ నిర్మాణం ప్రారంభిస్తే ధనలాభం కలుగుతుందని మత్స్యపురాణంలో చెప్పారు. మాఘమాసంలో ప్రత్యేకమైన పండుగలు వస్తాయి. మాఘమాసంలో శ్రీ పంచమి, వసంత పంచమి అనే పేరుతో సరస్వతీదేవి జన్మదినం మనం అందరం జరుపుకుంటాం. ఆ రోజు అందరూ కూడా ఓం ఐం నమః అనే మంత్రాన్ని ఏ పూజలు చేయలేకపోయినా వీలైనన్ని సార్లు చదువుకుంటే, ఐం అనే అక్షరం సరస్వతీదేవికి ప్రియమైంది కాబట్టి సంవత్సరం మొత్తం సరస్వతీదేవి అనుగ్రహం కలుగుతుంది. మాఘమాసంలో శుక్లపక్షంలో వచ్చే సప్తమిని రథసప్తమి అనే పేరుతో మనం అందరం జరుపుకుంటాం. ఆ రథసప్తమి రోజు అందరూ కూడా 7 జిల్లేడాకులు 7 రేగిపండ్లు శిరస్సు మీద ఉంచుకొని శిరస్నానం చేస్తే 7 జన్మల దరిద్రాలు తొలగిపోతాయి. రథసప్తమి రోజు గొడుగు పాదరక్షలు దానమిస్తే అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి. అలాగే మాఘమాసంలో శుక్లపక్షంలో వచ్చే ఏకాదశిని భీష్మ ఏకాదశి అంటారు. భీష్మ ఏకాదశి రోజు శ్రీకృష్ణుడి ఆలయానికి వెళ్ళాలి. కృష్ణుడిని దర్శనం చేసుకోవాలి. ఆ రోజు శ్రీకృష్ణుడికి దేవాలయంలో పూజ చేయించుకొని కృష్ణుడి ఆలయంలో ధ్వజస్తంభం దగ్గర దీపం పెట్టడం కానీ, ఇంట్లో కృష్ణుడికి పాలు పెరుగు వెన్న పటిక బెల్లం లాంటివి నైవేద్యం పెట్టడం కానీ చేస్తే సంవత్సరం మొత్తం కృష్ణుడి అనుగ్రహం కలుగుతుంది. భీష్మ ఏకాదశి రోజు ఉపవాసం ఉండండి. ఏ పూజలు చేయలేకపోయినా ఉపవాసాలు ఉండలేకపోయినా ఆ రోజు విష్ణు సహస్రనామం వింటే కూడా అద్భుత ఫలితాలు కలుగుతాయి. మాఘమాసంలో వచ్చే పౌర్ణమిని మహామాఘి అంటారు. అది చాలా శక్తివంతమైంది. మాఘ పౌర్ణమి రోజు ఎవరైనా సరే తిల దానం చేసినా, తిల భక్షణం చేసినా అద్భుత ఫలితాలు కలుగుతాయని పురాణాల్లో చెప్పారు. కాబట్టి కుదిరితే నువ్వులు దానం ఇవ్వండి, లేదా నువ్వులను ఆహారంలో చేర్చి నువ్వులతో చేసిన పదార్థాలు మాఘ పౌర్ణమి రోజు ఆహారంలో స్వీకరించండి. అలాగే మాఘమాసంలో బహుళ పక్షంలో వచ్చే చతుర్దశిని మహాశివరాత్రిగా జరుపుకోవటం, ఆ రోజు అర్ధరాత్రి లింగోద్భవ సమయంలో ఈశ్వరుణ్ణి పూజించడం ద్వారా సంవత్సరం మొత్తం శివానుగ్రహం కలుగుతుంది. మహాశివరాత్రి రోజు ఎవరైనా సరే శివాలయ ప్రాంగణంలో కానీ ఇంట్లో కానీ జాగరణ చేస్తూ శివుడికి సంబంధించిన శ్రీ శివాయ మహాదేవాయ ఐశ్వర్యేశ్వరాయ నమః అనే మంత్రాన్ని చదువుకుంటే ఆర్థికంగా ఉన్న ఇబ్బందులన్నీ తొలగిపోతాయి. మాఘమాసంలో వచ్చే అమావాస్య తిథిని మౌని అమావాస్య అంటారు. ఆ రోజు సాధ్యమైనంత వరకు మౌనవ్రతం పాటించటం, అలాగే ఆ రోజు దేవాలయ ప్రాంగణంలో అన్నదానం చేయటం, పితృదేవతలకి నల్ల నువ్వులు కలిపి నీళ్లతో తర్పణం ఇవ్వడం ద్వారా మౌని అమావాస్య సందర్భంగా పితృదోషాలన్నీ తొలగింపజేసుకొని మంచి శుభ ఫలితాలు పొందవచ్చు. మాఘమాసం అంటే చాలా శక్తివంతమైన మాసం, విష్ణువుకి ఇష్టమైన మాసం. ఈ మాసంలో సూర్యోదయానికి ముందు స్నానం చేస్తూ ప్రయాగ అనుకున్నా, లేదా ఈ మాసంలో వీలైనప్పుడు వస్త్రదానం చేసిన, అన్నదానం చేసిన, నువ్వులు దానం చేసిన దానివల్ల జన్మల దరిద్రాలన్నీ తొలగింపజేసుకొని సమస్త శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు. ఎప్పటికప్పుడు
జ్యోతిష శాస్త్రపరంగా దినఫలాలు, మాస ఫలాలు, సంవత్సర ఫలితాలు, గ్రహాల సంచారంలో మార్పులు, వీటన్నిటి గురించి తెలుసుకోవాలన్నా, అలాగే పండుగల సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటించాలో, పండుగల సమయంలో ఎటువంటి పూజలు చేయాలో తెలుసుకోవాలన్నా మా మాచిరాజ్ భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.